12 గుంజాల పందిళ్ళు వేసినాం 12 గుంజాల పందిళ్ళు వేసినాము 12 గుంజాల పందిళ్ళు వేసినాము 12 గుంజాల పందిళ్ళు వేసినాము అప్పుడాచి అరుపు చల్లినాము అప్పుడాచి అరుపు చేసినాము అప్పుడాచి గోదెంలో కలిసినాము అప్పుడాచి గోదెంలో వేసినాము అప్పుడాచి అరుపు చల్లినాము అప్పుడాచి అరుపు చల్లినాము నీలా కొలిచి నీలా కొలిచి నిన్నో కొలిచి నీలా కొలిచి నిన్నో కొలిచి నీలా కొలిచి నిన్నో కొలిచి నీలా కొలిచి నిన్నో కొలిచి అంచునా ఏడుస్తున్నామో మాయన్నలారా అంచునా ఏడుస్తున్నామో మాయన్నలారా అంచునా ఏడుస్తున్నామో మాయన్నలారా అంచునా ఏడుస్తున్నామో మాయన్నలారా అడుగులేసుగా వస్తారా మా బిడ్డలారా అడుగులేసుగా వస్తారా మా బిడ్డలారా అంచునా నిలుచుంటారా మా బిడ్డలారా అంచునా నిలుచుంటారా మా బిడ్డలారా అడుగులేసుగా వస్తారా మా అన్నలారా అంచునా నిలుచుంటారా మా బిడ్డలారా ఉద్యమ కళావేదిక వేదికగా నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు ఫస్ట్ ధన్యవాదాలు. ఎందుకంటే చాలా విషయాలు సరే అధ్యక్షుల సమయం సందర్భం అలాగే స్టార్ట్ అయినటువంటి ఒక 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిన సందర్భంలో కూడా నేను ఉన్నా మిత్రుడు డోలక్ యాదగిరి డాక్టర్ యాదగిరి వాళ్ళ మిత్రుడు ఆ సందర్భంలో ఒకసారి నేను ముందు మాట్లాడితే ఇంకేమైనా వేరే మాట్లాడుతున్నాను. ఉద్యమ కళాకారుల అమర కళాకారుల సంవత్సరం సభ అన్నది ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని దాంట్లో అమరులైనటువంటి వాళ్ళ సరే ఒకనొక సందర్భంలో వాళ్ళ ప్రజల పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయాణంలో కళారంగంలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయాణంలో కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత ఒక భిన్నాభిప్రాయాలు కావచ్చు రాజకీయంగా ఒక ఓట్ల నుంచి ఇంకోటి నుంచి ఇంకోటి లాల నుంచి ఇంకోటి నీళ్ళ నుంచి కానీ చివరి దశ వరకు కూడా వాళ్ళు ప్రజల పట్ల నిబద్ధతతో ఉన్నారు. ఆ నిబంధనలను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్నటువంటి మనం బతుకున్నటువంటి వాళ్ళ తర్వాత తరం కానీ తర్వాత రాబోయే తరం కానీ దాన్ని ఆదర్శంగా ఆ క్రమంలో కూడా చర్చలు వచ్చినాయి. ఇక్కడ కూడా గాయకులే నాయకులు కావాలి, నాయకులే గాయకులు కావాలి, కొత్త పార్టీ పెడదామా, పార్టీ పెడితే అట్లే అరెక్ట్ ఉండాలి అని ఓట్ల పార్టీ ఉండాలి, తుమ్మకుల పార్టీ ఉండాలి, ఉద్యమాల పార్టీ ఉండాలి. అదొక సందర్భం. ఆ సందర్భం నిర్ణయిస్తుంది మనం చేస్తున్న రాజకీయ ప్రయాణాన్ని. కానీ దీంట్లో ఉన్న వాళ్ళు దాదాపు 90% నాకు తెలిసిన నా తరం వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా నాయకులు కావాలని ప్రజా ఉద్యమంలోకి రాలేదు, ప్రజా కళాకారులు ఉండదు. డీక్లాసిఫై అయ్యారు. అందుకే వాళ్ళు చివరి అంగంలో ఏమన్నా అడ్డుకు సడలినా జారినా మళ్ళా మన ఉదయాల్లో జన ఉదయాలు నిలబడరు. అంతేగాని ఏ ఒక పార్టీ పెడతాం ఇంకోటి పార్టీ ఎన్ని పార్టీలు పెడతాం ఏం చేస్తాం. ఫస్ట్ నేను పనిచేస్తున్న సంస్థ నుంచి నువ్వు మొదలు పెట్టుకుంటే ప్రతి సంవత్సరం మనం ప్రజలకు దూరమైనము. మనం చెప్పే రాజకీయాలు కానీ మనం కౌలు కళాకారులు కానీ ప్రజలకు దూరమై ప్రజలకు టీచర్స్గా తీసుకోవడం అనేసి మనం టీచర్స్గా తయారైంది. ఒడ్డున కూర్చొని చెప్తున్నాం వాళ్ళ జనాల దగ్గరికి పోతుంది. అది నేర్చుకుంది. ఎందుకంటే ప్రజల పట్ల ప్రజల సమస్య పట్ల మనం దూరంగా ఉండి చూడడం కాదు, ప్రజల నుంచి ఒక పాట వస్తుంది. ఈ మధ్య నేను ఒక ఛత్తీస్గఢ్ ఒక కార్యక్రమానికి పోయినా, అది పాఠంగామా వాళ్ళ దుఃఖాన్ని చెప్పుకోవడం అనుకుందామా? బస్తర్ నుంచి వచ్చినటువంటి ఆదివాసీ వాళ్ళు ఏమీ లేదు,
जीने दो मोदी जी, हमको जीने दो मोदी जी, हमको पढ़ने दो अमित शाह। ये రెండే రైట్ అరగంట ఉంటుంది. ఒక ఇన్స్ట్రుమెంట్ లేదు, వెనుక గాన భజనలు లేదు. ఆ దుఃఖాన్ని చెప్తుంటే ఎందుకు మమ్మల్ని ఎందుకు బతికియాలి, మేము ఎందుకు బతకాలి, మాకు చదువు కావాలి, ఎందుకంటే మేము మనుషులుగా బతకాలి. మా ఆదివాసీ జీవన విధానం పోతుంది, మా కనులు పోతుంది. వాళ్ళకు మీడియా తెలియదు, పబ్లిక్ సపోర్ట్ కొడుతున్నా తెలియదు, కానీ వాళ్ళ దుఃఖాన్ని చెప్తుంది, వాళ్ళ సమస్యని చెప్తుంది. మనం ఒక సమస్య తీసుకొని దానికి ఒక ట్యూనింగ్ చేసి దాన్ని వీడియో చేసి మనకి ఎన్ని లైక్లు పడ్డాయి, ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు, ఫేస్బుక్ కావాలి ఎక్కువైంది, సోషల్ మీడియా కావాలి ఎక్కువ. అదొక మాధ్యమం, దాన్ని ఉపయోగించుకోవాలి. టెక్నాలజీ కూడా ఎంతవరకు ఉపయోగించుకోవాలి. అంత అద్భుతంగా ఇక్కడ పోరాటాలు జరుగుతున్నాయి, చచ్చిపోతున్నారు జనాలు. మనం మళ్ళా నేను సంఘాల పేరు చూసుకుని మళ్ళీ అదే 10 ఏళ్ళ కింద పాటని మళ్ళా వాడి మళ్ళీ దానికి ఇంకో నలుగురిని యాడ్ చేసుకోండి. ఎంతకాలం ఏంటో బ్రేక్ కొట్టాలి. జనం సమస్యలు తీరిపోయినాయి, జనం అందరూ ఆనందంగా ఉన్నారా? తెలంగాణ పోగానే ఇంకో రాగానే ఏమైనా మారిందా? ఎందుకంటే ఎందుకు కొట్టుకున్నా సార్ ఉద్యోగాలు మన చక్కగా ఉన్నాడు సార్. ప్రజల పక్షాన్ని వహించాలి. ఫస్ట్ నువ్వు ఎంత రాస్తున్నావు కదా, 100 పాటలు రాస్తున్నావా, 150 పాటలు రాస్తున్నావా, నువ్వు రికార్డ్ చేస్తున్నావా, దానివల్ల ఏ జనానికి పోతుంది? రాసి కాదు, రాసి ఉన్నాడు. సంవత్సరానికి ఒక్క పాట రాయి, జనం నుండి రాయి, అది నువ్వు జనం దగ్గర పోతుంది. ప్రజల నుంచి తీసుకొని మళ్ళీ ప్రజలకు ఇవ్వడం ఉంటుంది. అప్పుడు నువ్వు ప్రజా కళాకారుడు అవుతావు, ప్రజా రచయిత అవుతావు, ఒక ఉద్యమకారుడు అవుతావు, ఉద్యమ రచయిత అవుతావు. అంతేకాదు మనం జనంలో పోకుండా, ఉద్యమంలో లేకుండా మైక్లో కూర్చొని మనం పాటలు పాడుకొని ఆనందంగా ఈ కూడా సపోర్ట్ పడుకొని రేపు పేపర్లు వచ్చిందా, పేపర్లు వస్తే ఇంత చిన్నగా వచ్చిందా, ఎవరి ఫోటో వచ్చింది, పెద్దగా వచ్చిందా, నువ్వు సపోర్ట్ పడుతుంది. కాబట్టి నేను మాట్లాడుతున్న ఇబ్బంది కాబట్టి నేను చెప్పేది దీనికి ఏం చేయాలి? మరొక ఐక్యవేదిక ఇదే అవునా ఐక్యవేదిక, మరి ఇంకో సమూహం ఏమైతే సమూహాలు చూస్తారు నిన్న మొన్న సమూహం అనుకుంటే నేను చాలా మంది చూడబెట్టి అదే సందర్భంలో కావాలి జనార్దన సంస్థలో ప్రవచన సంస్థలో ఆలోచించారు. సెక్టేరియన్ ప్రాసెస్లో కొంతమందిని జమ చేసుకొని కౌలు కళాకారులు మ్యాథ్స్ గుర్తురాడు అంటే కేసులు ఉంటాయి కాబట్టి, రూపా కేసులు ఉంటాయి కాబట్టి ఇద్దరు మీద పెట్టుకుంటే వాళ్ళ మీద నిర్మాణం వస్తుంది. కానీ పబ్లిసిటీ ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి కావాలి, నిర్మాణం వస్తే కావాలి. కలుపుకోలేదా? మనం కలుపుకోకపోతే వాడు వచ్చాడు కొట్టుకుంటే మనం చూసుకుంటూ కూర్చోవాలి. రేపు ఇంట్లో వస్తాడు, ఏ మతం వల్లైనా కొడితే ఇక్కడ కావాలి. మళ్ళీ మనం గడలేద్దాం, నిరసన చేద్దాం. కానీ ఇంకో కళతో పిలుపునిచ్చే శక్తి లేదా? ఇంతమంది ఉన్నాము. సాంస్కృతిక సంఘాలను మిగతా సంఘాలను కలుపుకొని చలో యూనివర్సిటీ పెట్టండి, వరంగల్ యూనివర్సిటీ ఇదే గడిపి సంఘం అక్కడ ఉన్నారు కదా, చిరపిల్లలు లాంటి వాళ్ళు చాలా మంది, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయండి. ఒక మార్చి పెట్టాడు ఎవడొస్తాడు చూద్దాం. అంటే చాలా బతకగా 40% ఉన్నారు, ఎంతకంటే ఎక్కువ గొప్ప బతకం నేను కూడా బతకగా కొట్లాడకుండా సోషల్ మీడియాలో అక్కడి వరకు పరిమితం, స్పీచ్ల వరకు పరిమితం అయితే వాడు బహిరంగ సభలు కొట్టినాడు, రేపు ఇంటికి వచ్చి కొడుతాడు. మనం ఏం ఇబ్బంది వచ్చినప్పుడు అందరు బతకాలనుకోవడం కూడా, అందరు రెస్పాన్స్ కావాలనుకోవడం కూడా అది అత్యాశక్తి. కాబట్టి ద్వారా ఇది మీరు ఎట్లా చేసుకొచ్చారు నా అభిప్రాయం చెప్పిన. రెండో పాయింట్ అవసరం, చాలామంది కొన్ని ఫోటోస్ ఉన్నాయి, అయితే కరపత్రం రాష్ట్రంలో కూడా నేను చూసినట్టు చెప్తున్నాను. ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐసి తర్వాత భారతదేశంలో ఒక మార్పుకు చెందినటువంటి ప్రజల మార్పుకు కారణమైనటువంటి విప్లవ పార్టీలు ఏవైతే ఉన్నాయో రెండు పాయలు అసలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి చారుమంద నాయకత్వం నడుచున్నటువంటి ఒక పాయ, సిరిసిల్ల గోదావరి యొక్క పోరాటం నడిచినటువంటి ఒక పాయ. ఈ రెండు భారతదేశంలో విప్లవానికి, విప్లవ మార్పు, జనం మార్పు విప్లవం నడుస్తుందనుకున్నాను. ఒక రెండు పాయాలు
చనిపోయినటువంటి కవి రచయిత సాయుడు పరుపడకు అడవి తల్లి నీకు వందనామమ్మ, ఉడమి తల్లి నీకు వందనామమ్మ, అడవి తల్లి నీకు వందనామమ్మ, ఉడమి తల్లి నీకు వందనామమ్మ, అడవి తల్లి నీకు వందనామమ్మ, ఉడమి తల్లి నీకు వందనామమ్మ, అడవి తల్లి నీకు వందనామమ్మ, ఉడమి తల్లి నీకు వందనామమ్మ. అని చెప్తూ మా కోసం జనం కోసం పనిచేసేటువంటి అన్నవస్తారు అక్కవస్తారు వాళ్ళని కాపాడుకోవాలి. ఒక ప్రతి చెట్టును పుట్టను కొట్టు అద్భుతమైనటువంటి పాటలు పొరపాటుపోతారు. అట్లే ఇక్కడ సహజం రెడ్డి ఇక్కడ సహజం రెడ్డి ఎన్కౌంటర్ జరిగింది. పరపాడ గోపాల్ ఎన్కౌంటర్ జరిగింది. కానుతాతం దాదాపు ఎవరు ఆయన దాదాపుగా కొన్ని వేల మంది కళాకారులు తయారు చేశారు. కాబట్టి చూస్తారా మీరు అంటే మనము ఒక దగ్గర ఇరుక్కపోయి కాకుండా కొంచెం బ్రాడ్గా ఉంటాం. మన కళాకారులు స్మరించుకున్నప్పుడు అన్ని పార్టీలు అన్ని విప్లవోద్యమంలో అన్నింటిలో పనిచేసేటువంటి అందరూ అమర కళాకారులను మనం ఫోన్ చేసుకుంటాం. వాళ్ళకి ఆ స్పేస్ ఇద్దాం, వాళ్ళకి ఆ గౌరవం ఇద్దాం. ఇచ్చినప్పుడే మనం బ్రాడ్గా ఉన్నట్టుంటుంది. లేకపోతే ఒక లిమిటెడ్గా ఒక సెక్టేరియల్ వైజ్గా అయిపోతాం. కాబట్టి ఇది ఒకటి చేసుకొస్తాం. చివరిగా నేను క్లోజ్ చేసే ముందు ఒకటి మనం ఎన్ని హాల్ మీటింగ్స్ చేసినా ఏమి చేసినా చేసేవాళ్ళు శక్తి లేని వాళ్ళు సహకారం ఉన్నవారు ఉంటారు. కానీ శక్తి ఉన్నవారు ఇప్పటికి కూడా హైదరాబాద్లో బతుకున్నా ఇంకోదర బతుకున్నా ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా ఒక 15 రోజులు ఊళ్ళలో ఉందాం. అక్కడ క్లాస్కి సంబంధించినటువంటి అంశాలు తెలుస్తాయి మనకు. అక్కడ క్యాస్ట్కి సంబంధించినటువంటి అంశాలు వస్తాయి. ఇవన్నీ ముందుకు వచ్చినప్పుడు దాన్ని సాహిత్య రూపంగా జనం దగ్గర తీసుకుపోదాం. అంతేగాని మనం జనంలోకి పోకుండా బయట కూర్చొని ఎన్ని రాతలు రాసినా ఎంత చేసినా మిగతావుగా ఉంటాం తప్ప ప్రజా కళాకారులుగా ఉండలేము. మనం ఎంత చేసుకున్నా అది చరిత్ర మనం క్షమించదు. ఎందుకంటే ప్రజా కళాకారులను ప్రజా గాయకులను అని చెప్పుకొని అలా బతకడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నాదొక బ్యాచ్ ఉంటే ఆ బ్యాచ్ దాదాపు పోయించున్నాను. సగమని అంటే దాదాపు చిన్నసారి నుంచి మొదలుపెడితే రేపు మా బ్యాచ్లో కూడా గౌరవిస్తాం. కానీ ఇప్పుడు వచ్చే బ్యాచ్ మాత్రం చాలా తక్కువ మంది ప్రజల పట్ల, విప్లవ ఉద్యమాల పట్ల, సాహిత్య ఉద్యమాలలో కానీ సామాజిక ఉద్యమాల్లో కానీ పౌరు కళాకారులు వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళు మనం పెంపొందించుకోవాలి. పెంపొందించుకునే క్రమంలో గ్రాస్ రూట్కు వెళ్ళకుండా, గ్రాస్ రూట్కు జనాలకు వెళ్ళకుండా మనం ఏం చేసినా అది పనికిరాందే కదా. ఆ ప్రజలకు మనం ద్రోహం చేసుకోవడమే కదా తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇదొక్కటి మీకు కష్టం అనిపించినా మీరు ఇది భరించి దాన్ని స్వీకరిస్తారని ఒక చిన్న కవిత క్లోజ్ చేస్తాను. మనమంతా నదులమే, వేరు తీరాలు ఉన్నాయి. మనమంతా నదులమే, వేరు తీరాలు ఉన్నాయి. కానీ మనమందరం ఐక్యంగా అందమైన సముద్రాన్ని సృష్టిద్దాం. మనమందరం ఐక్యంగా అందమైన సముద్రాన్ని సృష్టిద్దాం. అన్ని బంధనాల నుండి విముక్తికై ఒకరికొకరు తోడుగా ముందుకు సాగుదాం. అంతరాల దొంతరలు లేని రాజు లేని రాజ్యం వచ్చేదాకా ప్రజాయుద్ధ నినాదం మోగుతూనే ఉండాలి. జన హృదయ సంగీతం కొనసాగుతూనే ఉండాలి.